బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తెరపై బోల్డ్ గా కనిపించడమే కాదు, అవసరమైతే బోల్డ్ అంశాలపై చాలా బోల్డ్ గా కడిగి పారేస్తుంటుంది. అదే ఆమె బలం. కంగనా రనౌత్ ని వివాదాస్పద అంశాలపై కిరిగితే చాలా ఘాటుగా స్పందిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఏదైనా వివాదంపై మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలదామే. తాజాగా ఉడతా పంజాబ్ వివాదంపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించింది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలో సెన్సార్ బోర్డులో కూర్చునే 3-4 వ్యక్తులు నిర్ణయించలేరని ఆమె మండిపడింది. సినిమా అనేది ఒక కళని, ఎంతో క్రియేటివిటీతో ఆలోచించే దర్శకులు, ఇతర టెక్నికల్ స్టాఫ్ క్రియేటివిటీని సెన్సార్ బోర్డు చంపేయడం దారుణమని కంగనా రనౌత్ అభిప్రాయపడింది. సెన్సార్ బోర్డుకి కొన్ని పరిధులు ఉంటాయన్న విషయాన్ని ఆమె గుర్తు చేసింది. క్వీన్ సినిమాకి సంబంధించి బ్రా మీద ఒక సన్నివేశం తీయాల్సి వస్తే సెన్సార్ తలనొప్పులు ఎందుకని దాన్ని బ్లర్ చేశారట. ఆ సమయంలో అది ఏ స్త్రీ శరీరం మీద లేదు, దానికెందుకు సెన్సార్ అని ప్రశ్నించింది కంగనా రనౌత్. ఆమె మాటల్లోనూ నిజం లేకపోలేదు. లోదుస్తుల గురించి టీవీలో యాడ్స్ వస్తున్నాయి, వాటిని సెన్సార్ చేయడం లేదు కదా. కండోమ్స్ కి సంబంధించిన యాడ్స్ ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇక శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఐ సినిమాలో విలన్ గా నటించిన సురేష్ గోపి సినిమాలో ఓ చిన్నపిల్ల లోదుస్తుల్ని దాచేసుకోవడం అనే సీన్ ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. అదెందుకు సెన్సార్ కత్తెరను తప్పించుకున్నట్లు? సెన్సార్ ఒక్కో సినిమాకి ఒక్కోలా వ్యవహరించడం వల్లే ఈ సమస్య వచ్చి పడుతోంది. ఎట్టకేలకు చిరంజీవి 150 సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది. ఈ నెలాఖరులోనే కత్తిలాంటోడు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, కానీ హీరోయిన్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు. నయనతారాని, అనుష్కాని రకరకాల పేర్లు వినిపించాయి, కానీ అందులో ఎవరూ ఈ సినిమాలో ఉండరని తేలిపోయింది. కొత్తగా దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది. సౌత్ అంతా జల్లెడ పట్టేశాక బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వినాయక్ దీపికా పదుకునే అయితే బాగుంటుందని అనుకుంటున్నారని, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం దీపిక ఉన్న రేంజ్ చూస్తే ఆమెను మనోళ్ళు తట్టుకోగలరా అనే సందేహం కలుగుతోంది.